తానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఎండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి ఏం చేశారు? గట్టిగా బెదిరించి వదిలేశారు. తర్వాత ఆ సూచక్రియ స్వస్థత జరిగిన వాడు వయసు గురించి చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు. కాబట్టి 22వ వచనం వరకు గత వారం నేర్చుకున్నాం. ఈ వారం 23వ వచనం నుంచి ఆ చివరి వరకు టైం కుదిరితే 5వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ వచనం. ఇప్పుడు ఇంతకీ 22వ వచనంలో ఏమైంది? ఆ సమాజపు మందిరపు అధికారులు, యాజకులు పేతురు, యోహానులు ఏం చేశారు? పట్టుకుని బెదిరించి నేరం మోపటానికి ప్రూఫ్ ఏమీ దొరకలేదు కాబట్టి మీరు యేసునామములో ప్రకటించొద్దు అని చెప్పి బెదిరించి ఏం చేశారు? వాళ్ళని వదిలేసినట్టుగా మనం చూడగలం. తర్వాత 23 నుంచి మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఇవన్నీ ఈజీ వచనాలే, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు ఏమీ లేవు. ఈ వారం చదువుతూ ఉంటే అర్థమవుద్ది, 1-2 వచనాలు తప్పితే. 23వ వచనం చూడండి. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అపోస్తులను ఏం చేశారు? ముఖ్యంగా పేతురు, యోహానులు ఏం చేశారు? బంధించారు. బంధించిన తర్వాత ఇప్పుడు లోపల జరిగిన విషయాలు అవన్నీ ఎక్కడ అని చెప్పాను. అది మహాసభ అని చెప్పాను, దాన్ని సన్హెడ్రిన్ అంటారని చెప్పాను. అంటే కోర్టు లాంటిది అన్నమాట. లోపల జరిగింది. మరి బయట సంఘం వారు అందరూ ఉన్నారు. ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఆ విడుదల చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంట? వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి, స్వజనులు అంటే ఎవరు? సంఘస్థుల దగ్గరికి. స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. అంటే ఈ వాక్యం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అపోస్తులు దేని మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? ఆ వచనం ప్రకారం దేవుడి మీద ఆధారపడ్డాడు, అది ఓకే. ఇక్కడ పర్టికులర్గా ఈ వచనం ప్రకారం ఆ జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? తమ స్వజనులకి, తమ సొంత వారికి ఏం చెప్పారు? ఆ విషయాలన్నీ తెలియజేశారు. అంటే వాళ్ళు ఏ విషయాలు కూడా దాచుకోలేదు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘానికి జాగ్రత్తగా గమనించండి, ప్రతి విషయము కూడా సంఘానికి తెలియజేయబడాలి. సంఘానికి దేవుడు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు. సంఘాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. సంఘం అంటే ఏదో చులకన భావంతో చూడకూడదు. ఏదో ఒక కుల సంఘం తీసుకున్నట్టు, లేదా యూనియన్ ఏదో తీసుకున్నట్టు అటువంటి సంఘాల కింద, లేదా ఉపాధ్యాయుల సంఘం కింద, లేదా ఇంకో కుల సంఘం కింద చూడకూడదు. క్రీస్తు ప్రభు సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో ఏదన్నా ఒక సమస్య వచ్చినా, ఒక సంతోషం వచ్చినా, ఒక ఆర్థికపరమైన నిర్ణయం తీసుకున్నా, ఒకళ్ళ సహాయం చేసినా, సంఘంలో ఎవరికో బాగోలేకపోయినా, ఏ సంఘ సభ్యుడు ఇంక్లూడింగ్ సువార్థికుడు, బోధకుడితో సహా, ఒకవేళ సంఘంలో సంఘ పెద్దలు ఉంటే సంఘ పెద్దలతో సహా జరిగిన దాన్ని, మనం చేస్తున్న దాన్ని ఎవరికి వివరించాలి? సంఘానికి వివరించాలి. సంఘానికి చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటానికి ముఖ్యంగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. మనకు ఎవ్వరికీ అధికారం లేదు. అంటే సంఘాన్ని తక్కువ చేసి సంఘానికి చెప్పకుండా నేను అనుకున్నానండి, నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేను అలానే చేస్తాను అంటానికి కుదరదు. మనం ఏమి చేసినా సరే అది ఏం చేయాలి? సంఘానికి తెలియజేయాలి. అది ఏ విషయమైనా సరే. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇప్పుడు మన సంఘ పరిమితుల వరకు. ఇప్పుడు రవిరాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇలా ఫలానా మాస్టర్ ఉన్నారు, ఆయనకి ఇలా అన్నారు, నేను ఇలా చెప్పాను, అది నేను ఏదో విషయం చెప్తే ఆయనకి అది స్ట్రైక్ అయ్యి అది చెప్పాడు. అంటే ఇలా జరిగింది బ్రదర్ అని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకి సంఘం నాకు పెట్రోల్ కోసం 6,000 డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు నేను 6,000 తీసుకుంటున్నాను సంఘంలోంచి. ఇప్పుడు నాకు సరిపోలేదు అని నేను ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవాలనుకోండి, ఆ విషయం ఎవరికి చెప్పాలి? సంఘానికి చెప్పాలి. ఒకవేళ రవిరాజు గారు, బ్రదర్ మీకు సరిపోవట్లేదుగా, మీరు ఎక్కువ తీసుకోండి అని ఆయన కూడా చెప్పడానికి లేదు. ఆయన కూడా ఏం చేయాలి? ఆ విషయం ఎవరికి చెప్పాలి? సంఘానికి చెప్పి సంఘం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
లేదా ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక సంఘంలో ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టాలి అనుకున్నాం. నా అంతట నేను నిర్ణయం తీసుకోవడానికి లేదు, మీ అంతటా మీరు నిర్ణయం తీసుకోవడానికి లేదు. అది సంఘానికి తెలియజేయబడాలి. కాబట్టి ఈ వచనం నుంచి మనం నేర్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ అపోస్తులుల్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి బెదిరించారు. మీరు యేసు నామంలో తప్పితే ఏ నామంలోనూ ప్రకటించొద్దన్నారు, బెదిరించారు. వాళ్ళు ఏం చెప్పారు? ఈ జరిగిన విషయాలన్నీ తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? తమ స్వజనులకి, తమ సంఘస్థులకి ఏం చేశారు? వాళ్ళు తెలియజేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం కూడా సంఘ పరిపాలనా విధానంలో అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 24వ వచనంలో, వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఏక మనస్సుతోటి, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో అనే మాటలు చాలా చోట్ల వస్తాయి. అంటే ఆదిమ సంఘాల్లో వాళ్ళకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఏక మనస్సు అన్నాడు. ఉదాహరణకి 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయంలో 45వ వచనంలో, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారు ఏక మనస్కులై. ఎలా ఉన్నారంటారు? ఏక మనస్కులై అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? వారు విని, సంఘస్థులు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అంటే ఆదిమ సంఘస్థుల్లో ఉన్న ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? ఏక మనస్సు కలిగి ఉన్నారు. అందరూ ఒకటే మనస్సు కలిగి ఉన్నారు. నువ్వు ఒక మాట, నేను ఒక మాట, లేదా మీరు ఒక మాట అంటే అలా కాదు, ఇంకొక మాట అలా లేదు. అందరూ ఎలా ఉన్నారు? సంఘం అంతా కూడా. అందుకే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో కూడా ఏక మనస్సుతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో అనే మాటలు ఉపయోగిస్తారు. కాబట్టి ఆదిమ సంఘాలు మనకు మాదిరి. ఆదిమ సంఘాల నుంచి 2 వచనాల్లో మనం నేర్చుకోదగ్గ విషయాలేంటి? ఒకటి, ఏ విషయం జరిగినా సరే సంఘానికి చెప్పాలి. సంఘానికి తెలియకుండా ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి బ్రదరు, నేను ఇప్పుడు ఉదాహరణకి ఈస్ట్ అడవిలో రావణపాలెంలో అసలు క్రీస్తు ప్రభు సంఘం లేదు, ఈ చుట్టుపక్కల అన్ని చోట్లనే. బ్రదర్, నేను అక్కడికి వెళ్ళి స్వార్థ పరిచర్య చేస్తాను, అక్కడ నేను సంఘాన్ని స్థాపించుకుంటాను, అక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాక్యం చెప్తాను అని నీ కోరిక ఉందనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? సంఘానికి చెప్పాలి. అప్పుడు ఏం చేస్తుంది? సంఘమే నీకు కొంత సహాయం చేసి కావలసినవి ఇచ్చి నిన్ను అక్కడికి పంపిస్తుంది. అంటే నాకు అక్కడ పని చేయాలన్న ఆసక్తి ఉంది అని నీ ఆసక్తిని సంఘానికి ఏం చేయాలి? తెలియజేయాలి. అలా కాకుండా అసలు సంఘంతో నా సంబంధం లేదు, వాళ్ళిద్దరూ అక్కడ నా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, ఈ సంఘం ద్వారా ఏం సంబంధం లేదు, వీళ్ళేమీ రక్షించలేదు, నేనే వాక్యం చెప్పుకొని నేనే సంఘానికి సంబంధం లేదు, నేనే చూసుకుంటానంటే అది కుదరదు. ఏ విషయమైనా సరే ఎవరికి చెప్పాలి? సంఘం చెప్పాలి. సంఘం యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదిమ సంఘస్థులు అలా చేశారు. అపోస్తులు అది మాదిరి చూపించారు. ఈ తర్వాత వచనంలో చూపించిన మాదిరి ఏంటి? వారు ఏక మనస్కులై ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా అలా ఎటువంటి మనసు కలిగి ఉన్నారు? ఏక మనస్కు కలిగి ఉన్నారు. ఒకటే మనసు కలిగి ఉన్నారు. ఆ ఒకటే మనస్సు అనేది ఎప్పుడు వస్తుంది? సంఘంలో ఉన్న అందరూ కూడా ఒకళ్ళని గౌరవించుకోవటంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఏదన్నా చులకనగా ఒక మాట మాట్లాడాను అనుకోండి, బ్రదరు మీరు చేసేదాన్ని బట్టో, లేదా మీ మాట తీరుని బట్టో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టో, మీ కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, మీరు చేసే పనులు బట్టో, మీరు రంగును బట్టో, మీరు మాట విధానాన్ని బట్టో, మీ వ్యవహారాన్ని బట్టో నేను ఒక మాట అన్నాను అనుకోండి, మీకు ఏమవుద్ది? బాధ కలుగుద్ది. అప్పుడు మీరేం ట్రై చేస్తారు? మీరు కూడా ఈడెక్కడ దొరుకుతాడా అని నన్ను కూడా అంటాక ఏం చేస్తారు? చూస్తాం. పోనీ నా దగ్గర అనపైన ఇంకోహల దగ్గర అంటారు. దానివల్ల ఏక మనస్సు ఉండదు. అంటే ఏక మనస్సు రావాలి అంటే సంఘ సభ్యులందరూ ఏమవ్వాలంటే ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అన్నారు. అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి? బైబిల్లోనే ఉంది. ఇప్పుడు నేనేమనుకోవాలి? నాకన్నా రాజుగారు యోగ్యుడు అని నేను ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి నేను రాజుగారి కన్నా నేను వాక్యం బాగా చెప్తున్నాను, నాకు వాక్యం ఎక్కువ తెలుసా నేను అనుకోకూడదు, యోగ్యుడు అనుకోవాలి. ఎలాగనుకోవాలి? ఉదాహరణకి రాజుగారు ఉన్నారు, రాజుగారు ఏ కార్యక్రమం జరిగినా అటెండ్ అవుతారు, మనం అటెండ్ అవ్వకపోతున్నాం. ఆయన డేవిడ్ గారు ఉన్న దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్నారు, అన్ని పనుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం. ఆ విషయంలో ఆయన నాకన్నా యోగ్యుడిగా ఉన్నారు. లేకపోతే ఉదాహరణ రాజేష్ అని ఉన్నాడు, సంఘంలో కొత్తగా వచ్చిన ఏ కార్యక్రమాల్లో అయినా పాల్గొంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని క్లీనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, నేను చేయలేకపోతున్నాను. కాబట్టి ఆ విషయంలో రాజేష్ గారు నాకన్నా యోగ్యుడు అని నేను ఎంచుకోవాలి. అంటే అలాగే మీరు కూడాను
ప్రతి వ్యక్తి కూడా తన సహోదరుడు నాకన్నా యోగ్యుడని ఎంచుకోవాలి. కానీ ఆడికన్నా నేనే గొప్పోడిని అనుకుంటే అప్పుడు ఆ ఏకభావం, ఏక మనస్సు, ఏక తాత్పర్యం రాదు. అది బైబిల్ చెప్పిన నీతి, అది సూత్రం అది. కాబట్టి ప్రతివాడు తనకన్నా తన పక్కనోడే ఏదో ఒక విషయంలో యోగ్యుడు ఉంటాడు. ప్రతి మనిషిలోంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒక విషయం ఉంటుంది. నేను 100% కాదు, ఎవరునూ నీతిమంతుడు లేడన్నాడు. నేను రవిరాజు గారిలోంచి ఒక క్వాలిటీ నాకు నచ్చుద్ది, అది నేను తీసుకుంటా. రాజుగారిలో ఒక విషయం నచ్చుద్ది, ఒక విషయం అది నేను తీసుకుంటాను. నేతాజీ గారిలో ఒక విషయం నచ్చుద్ది, అది నేను తీసుకుంటాను. ఎవరిలో ఏ మంచి ఉంటే అది మనం. కానీ మనం ఏం చేస్తాం? మంచి తీసుకోం. ఏం తీసుకుంటాం? చెడు ఎత్తు చూపుతాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనకంటే తన పక్కనవాడు, తన సహోదరుడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఎంచుకుంటే ఆ ఏక మనస్సు అనే భావన మనకి వస్తుంది. అది ఎవరికి ఉంది? ఆదిమ సంఘస్థులకి, యెరూషలేములో ఉన్న సంఘానికి ఉంది అనే విషయం గమనించాలి. వారు విని, అంటే ఆ సమాజపు మంది అధికారులు వాళ్ళు బాధ పెట్టినవి, వాళ్ళు బెదిరించిన ఈ మాటలన్నీ విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరబెట్టారు. ఏమని మొరబెట్టారు? నాదా అన్నారు. ఏంటంట? నాదా అన్నారు. నాదా నాదా అంటే ఇక్కడ నుంచి మనం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏంటంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 24వ వచనం నుంచి 30 వరకు సంఘస్థులు చేసిన ప్రార్థన, అదంతా ప్రార్థన. సంఘస్థులు చేసిన ప్రార్థన, దేవుడికి ప్రార్థన చేశారు. అపోస్తులకు కలిగిన హింసను బట్టి దేవునికి ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు మనం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు వాళ్ళు చేసిన ప్రార్థన ఇక్కడ రికార్డు చేయబడి ఉంది. ఆ ప్రార్థన ఏం చేశారో చూడండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటావు? పరలోకముందున్న మా తండ్రి, లేదా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, లేదా ప్రేమామయుడును పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల దేవ, అలా ఏదోటి సంబోధిస్తాం కదా. అలాగే వీళ్ళు కూడా ఫస్ట్ దేంతో సంబోధించారు? నాదా అనే పదం వచ్చారు. నాదా అనే పదానికి గ్రీకు పదం అది. ఈ నాదా అనే పదానికి అర్థం ఏంటంటే సర్వాధికారి అని అర్థం అంట. నాదా అనేది గ్రీకు పదం. ఈ గ్రీకు పదానికి తెలుగులో అర్థం ఏంటంటే సర్వాధికారి. అంటే వాళ్ళు దేవుణ్ణి ఏమంటున్నారు? నాదా అని పిలుస్తున్నారు. అంటే నాదా అంటే ఏంటి? సర్వాధికారి. అంటే దీని నుంచి కూడా, ఈ ప్రార్థనలోంచి కూడా మనం నేర్చుకోవాల్సిన మాదిరి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తాం? ప్రేమామయుడును పరిశుద్ధుడు అయిన తండ్రి అంటే నువ్వు పరిశుద్ధుడు దేవా అంటే దేవుడిని ఏం చేస్తున్నావు? స్తుతిస్తున్నావు. సర్వశక్తి గల దేవా అంటే నువ్వు సర్వశక్తి గలవాడివి, సర్వాన్ని సృష్టించిన మా దేవా అంటే నువ్వు, నీకు అంత సర్వశక్తి ఉంది. సర్వజ్ఞానివైన మా దేవా నువ్వు జ్ఞానవంతుడివి, నీతిమంతుడివైన దేవా. అంటే ప్రార్థనలో మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే స్తుతి ఉండాలి. స్తుతి అంటే పర్టికులర్గా పేపర్ మీద రాసుకుని బట్టి అదే పదాలు రామకోట్లేక పలకటం అది కాదు. అంటే ప్రార్థనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాలి. అంటే ఆదిమ సంఘాల నుంచి మనం తీసుకోవాల్సిన మాదిరి ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించాలి, మనుషుల్ని స్తుతించకూడదు. ఇప్పుడు చాలా సంఘాల్లో ఏమైనాయి అంటే యేసుక్రీస్తుని కిందకు పెట్టేసి ఆ బోధకులు సువార్థికుల్ని హెచ్చించుకుంటున్నారు. ఆ సంఘస్థులు కూడా ఏం చేస్తున్నారు? అమ్మగారు అయ్యగారిని, పాస్టర్ గారు, పాస్టర్ అయ్యగారు, పాస్టర్ అమ్మగారినే పైకి లేపుతున్నారు. ఎవరిని పైకి లేపాలి మనం? గత వారం చెప్పాను, క్రీస్తుని పైకి లేపాలి, క్రీస్తుని ఎత్తిపట్టుకోవాలి. మన బోధల్లో వాక్యం చెబుతూ ఉంటే క్రీస్తు కనిపించాలి, దేవుడు కనిపించాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు స్తుతించాలి. ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతులు దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. దేని మీద సర్వాధికారి? అన్నిటి మీద ఆయన. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు రాజుల గురించి, అధికారుల గురించి, పరిపాలకుల గురించి చేయాలనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఇచ్చింది కూడా ఎవరోనే ఉంది కొత్త నిబంధనలో? దేవుడే. ఆయన సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. కాబట్టి ప్రార్థనలో ఏముండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అవసరమైతే 2 లైన్లు,
ఒక నిమిషం పాటు సర్వాధికారి గల దేవా, సర్వశక్తి గల దేవా, మమ్మల్ని కాపాడావు, నీకు వందనాలు నాయనా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా అని 2 మాటలు చెప్పి అప్పుడు మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి. కృతజ్ఞత తెలియజేయటం కూడా ఏంటి? స్తుతించటమే. పేరులోనే ఉంది కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత ప్లస్ స్తుతులు అంటే కృతజ్ఞతలు అంటే దేవా, గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అంటే ఈ వారం రోజులు మమ్మల్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే దేవుడికి ఏం చెల్లించాలి? మనం స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆ స్తుతుల్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వీళ్ళు కూడా ఏమని సంబోధించారు? దేవుణ్ణి బిగ్గరగా నాదా అని పిలిచారు. అంటే సర్వాధికారివైన మా దేవా అని పిలిచారు. అదే పిలవక్కర్లా, ఏదో ఒకటి మొత్తానికి ఆ ప్రార్థనలో స్టార్టింగ్లో ఏముండాలంటే దేవుణ్ణి స్తుతించే మాటలు వాక్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఏమన్నారు వాళ్ళు? వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు మర్ర పెట్టిరి, నాదా చెప్పారు. నాదా అంటే సర్వాధికారి అని చెప్పాను. ఎలాగో కొంచెం క్లియర్గా చెప్పారు. నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అంటే దేవుణ్ణి స్తుతించారు. ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే, సముద్రాన్ని సముద్రంలో ఉన్న వాటిని అన్నిటినీ కలుగజేసిన వాడవు నువ్వే. అంటే ఇప్పుడు 24వ వచనంలో ప్రార్థన మొదలెట్టారు, దేవుని స్తుతించారు. చేసి ఏం చెప్పారు? 25వ వచనంలో అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అనే మాట ఉపయోగించాడు. ఈ వచనం ఎక్కడి నుంచి తీయబడిందంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 1-2 వచనాల నుంచి తీయబడింది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అక్కడ ఉన్న దాన్నే ఇక్కడ కోట్ చేశారు. ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనలు 2వ కీర్తన. ఇప్పుడు ఈ పేజీలో పట్టుకుని అవి చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 453వ పేజీ. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపదము రండి, వారి పాసములు మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచున్నారు. 3వ వచనం భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వచనం చదవండి. ఇక్కడ కూడా అదే ఉంది కదా. 25వ వచనంలో అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అనే మాటను ఉపయోగించాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి. అసలు చూడండి, మీకు అపోస్తల కార్యాలు చదువుతుంటే పాత నిబంధనలోని ఎన్ని వచనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అంటే ఇప్పుడు ఇంకా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అనుకోండి. పాత నిబంధన కాలంలో మనం ఉన్నాం అనుకోండి. క్రొత్త నిబంధన లేదు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, ఆయన అభిషేక్తుని ఎలా హింసించుచున్నారనే మాటలు చదివితే అర్థమవుద్దా మనకి? ఇప్పుడు అర్థమవుద్ది. అప్పుడు ఉండుంటే మనం అర్థం కాదు. అంటే ఇవన్నీ ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అంటే ఆయన సంకల్పం అంటే అదే. ఆయన ఆదికాండం నుంచి యేసుక్రీస్తుని చెప్పుకుంటానే వస్తున్నాడు ఇంటర్నల్గా. కానీ అది తెలియదు. అది ఎప్పుడు నెరవేర్చబడింది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత. మనం చాలా సందర్భాల్లో చెప్తాం దేవునికి ఒక సంకల్పం ఉంది. సంకల్పం ఉందంటే యేసుక్రీస్తుని మన కోసం సిలువలో బలిగా అర్పిస్తారు, ఆయన్ని అలా కొడతారు, తిడతారు, నిందలేస్తారనే విషయం దేవుడు పాత నిబంధన నుంచి మొట్టమొదటి నుంచి ఆదికాండం నుంచి ఏం చేసుకుంటూ వచ్చాడు? ప్రవచించుకుంటానే వచ్చాడు. అది అంటే ఇదంతా ఎవరి కోసం? ఈ రోజున మన కోసం చేశాడు. అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన గురించి ఆయన ఆలోచించాడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సర్లే, ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఇక్కడ దావీదు ఇప్పుడు ఇక్కడ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి తీశాడు కదా. ఇక్కడ యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా 4 రకాల ప్రజలు గుమికూడి ఆయన్ని సిలువ వేస్తారు అని చెప్పాడు. ఇక్కడ ఎవరెవరు చెప్పాడు? ఇక్కడ చూడండి 2వ అధ్యాయం ఇక్కడ 25వ వచనంలో అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు చేసిరి అన్నాడు. ఈయన మీద ఆ 2వ అధ్యాయం కూడా చదివితే
ఈయన మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరున్నారంటే ఫస్ట్ రాజులు, రెండో రకం వాళ్ళు ఎవరంటే అధిపతులు, మూడో రకం వ్యక్తులు ఎవరంటే అన్యజనులు, నాలుగో రకం ఎవరంటే అక్కడ చెప్పాడు ప్రజలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఏ రాజుల దగ్గరికి తీసుకెళ్ళాడు, ఏ రాజు నిందించాడు? ఫస్ట్ హేరోదు. కాబట్టి రాజులు అంటే ఏ రాజు? హేరోదు. చివరికి ఆయన సిలువ వేయించింది ఎవరు? పిలాతు. అది రాజులు అంటే వాళ్ళు. అదేవిధంగా అధిపతులు అంటే ఇక్కడ పిలాతు. అదేవిధంగా అన్యజనులు అనే మాట ఉపయోగించాడు. అన్యజనులు అంటే రోమా సైనికులు, రోమియోలు అన్యజనులు. నాలుగోది ప్రజలంటే ఇశ్రాయేలీలు అంటే యూదులు. అంటే అక్కడ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 4 రకాల ప్రజలు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉంటారు అని ముందుగానే దావీదు ప్రవచించాడు దావీదు కీర్తనలో. అంటే రాజు ఎవరో హేరోదు, పిలాతు ఎవరో అధిపతి, అదేవిధంగా అన్యజనులు ఎవరో రోమా సైనికులు. ఆయన డైరెక్ట్గా ఫిజికల్గా సిలువ వేసింది ఆయనే. ఆ సిలువ వేయటానికి అప్పగించింది ఎవరో? యూదులు, ఇశ్రాయేలీలు. అది వీళ్ళందరూ లేస్తారు అని చెప్పాడు. అదే అక్కడ 26వ వచనంలో చెప్పబడింది. తర్వాత అక్కడ మళ్ళీ చదువుతున్నాను చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. అదిగో 3వ పాయింట్ అన్యజనులు. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. 4వది ప్రజలు ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. 1వ పాయింట్ రాజులు. అధికారులను ఏకముగా కూడుకొనిరి. అధికారులు లేదా అధిపతులు. అర్థమైందా? వీళ్ళందరూ కూడుకొని యేసుకు వ్యతిరేకంగా కుట్ర చేస్తారు అన్న విషయం ఎప్పుడు ప్రవచించబడింది? దావీదు కీర్తనలో 2వ కీర్తనలోనే ముందుగా చెప్పాడు. అంటే యేసుక్రీస్తు సిలువేయబడ్డానికి దీనికి మధ్య గ్యాప్ ఎంత? ఇంచుమించు 2500 సంవత్సరాలు ఉంటుంది. అది కాబట్టి అప్పుడే దావీదు ఏం చేశాడు? ప్రవచించాడు. అంటే దేవుడు దావీదు ద్వారా ప్రవచించాడు. ఇది జరిగింది, ఇది నెరవేర్పు. దీనిని బట్టే బైబిల్ నిజమైన గ్రంథం అని కూడా మనం నమ్మొచ్చు. ఇవన్నీ నెరవేర్చబడినాయి యేసుక్రీస్తు విషయంలో. కాబట్టి ఆ పాత నిబంధనలో రాసిని ఊరికినే రాసిని, గాలికి రాసిని కాదు, అవి పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలన రాసిని. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నిజమైన గ్రంథం అని నమ్మడానికి ఇది కూడా ఒక ఆధారము అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా కిందకి వెళ్దాం. 27వ వచనంలో ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటికీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలీల ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకొనిరి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో. ఏంటి ముందు నిర్ణయించింది? రోమీయులు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తమో కలువరిగిరిలో బలిగా అర్పించబడాలని ముందుగానే నిర్ణయించు. ముందుగానంటే ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన ప్రకారము ఏం జరిగింది? ఇవన్నీ జరిగినాయి. యేసుక్రీస్తు సిలువేయబడటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడే రాశాను ఆ లిస్ట్నే మళ్ళీ ఇక్కడ చెప్పాడు. హేరోదు, పిలాతు, అన్యజనులు, అధికారులు వీళ్ళందరి గురించి. తర్వాత ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రార్థనే, దేవునితో మాట్లాడుతున్నారు. తర్వాత 29వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి. ఎవరి బెదిరింపులు చూచి? ఆ అధికారుల యొక్క మహాసభ వారి యొక్క బెదిరింపు. అంటే ఇప్పుడు వీళ్ళ ప్రార్థన దేనికోసం చేస్తున్నారు? అపోస్తుల్ని పిలిపించి బెదిరించారు. మీకు చెప్పాను, తర్వాత అధ్యాయంలో కొట్టి పంపించారు. కాబట్టి ఆ అపోస్తుల్ని హింసిస్తున్నారు, సంఘానికి హింస కలిగింది అని చెప్పేసి దేవునికి ఏం చేస్తున్నారు? మొరబెడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ 27వ వచనంలో, 28వ వచనంలో, 29వ వచనంలో, లేకపోతే 28 కలిపి ఉన్నాయి కదా.
ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలీల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. నిజముగా ఈ పట్టణమందు, ఏ పట్టణమందు? యెరూషలేములో కూడుకున్నారంట. తర్వాత, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. అంటే ఏమని ప్రార్థన చేశారు? మీకు ఆల్రెడీ చెప్పాను. పేతురు గారు ఎంత ధైర్యంగా వాక్యం చెప్పాడో చెప్పాను. పేతురు గారు వాళ్ళ అధికారులు, సమాజపు మంది అధికారులు వాళ్ళు మహాసభ అధికారులు పిలిపించినప్పుడు భయపడ్డారా? మీరు యేసు నామంలో ప్రకటించకూడదు, ఇంకోసారి చేస్తే బాగోదని చెప్పారు. అదే చెప్పింది వాళ్ళు. అలాగేనయ్యా ఇంకోసారి ఎప్పుడు చేయమని వంగి వంగి దండాలు పెట్టారా? మేము విన్నదాటిని కన్నవాటిని ప్రకటించకుండా ఉండలేము, ఇది న్యాయమా, మీరే చెప్పండి అని చెప్పారు. అంటే వాళ్ళు చాలా ధైర్యంగా, అసలు పేతురు యొక్క ముందు పరిస్థితి చూడండి, ఇప్పుడు పరిస్థితి చూడండి. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు నువ్వు కోడి కుయ్యకు ముందే ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్తాడు. తర్వాత సిలువేసిన సందర్భంలో యేసుతో పాటు ఉన్నవాడు నువ్వేనా అంటే నేను కాదు అన్నాడు. అంత భయపడ్డాడు పేతురు అప్పుడు. కానీ సిలువేసిన తర్వాత అదే పేతురు ఏం చేశాడు? ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు పేతురుకి సహాయం చేశాడు. కాబట్టి సంఘస్థులు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నారు? మళ్ళీ చదువుతున్నాను 29లో, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సంఘస్థులు అపోస్తుల గురించి ప్రార్థన చేశారు. వాళ్ళు పిలిచి బెదిరించారు కదా, బెదిరించారని వీళ్ళ వచ్చి వాళ్ళ స్వజనులకు చెప్పారు. చెబితే వీళ్ళ సంఘం అంతా కలిపి ఏం చేసింది? దేవుడికి ప్రార్థన చేసింది. ఇదిగో యేసునామములో రోగులను స్వస్థపరచుటకును సూచక్రియలు చేయడానికి నువ్వు చేయి చాచి ఉన్నావు, వాళ్ళు వాక్యం ప్రకటించడానికి వాళ్ళు బెదిరిస్తున్నారు, కాబట్టి వీళ్ళు ధైర్యంగా వాక్యం ప్రకటించినట్లు నువ్వు సహాయం చేయదేవా అని చేశారు. చేశారా లేదా? అంటే సంఘమంతా ఎలా చేశారని రాసింది ఇక్కడ. ఏక మనస్సుతో దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏమో అపోస్తులు వాళ్ళు బెదిరింపులకు భయపడిపోయి వాక్యం ప్రకటించడం మానేస్తారేమో అని చెప్పేసి సంఘం అందరూ కలిసి వాళ్ళకి ధైర్యం రావడం కోసం ఏం చేసిందంటే దేవునికి మొర్రపెట్టింది. ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టి వాళ్ళకి ధైర్యాన్ని నీవు దేవా అని చెప్పేసి సంఘమంతా దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన ఎవరో తేలిగ్గా తీసుకోకండి. ఆ ప్రార్థన అంటే ఏదో కళ్ళు మూసుకుని ఏదో పరలోక మందం మాదేవా అని ఏదో పలికే 2 మాటలు కాదు అవి. దాంట్లో చాలా పవర్ ఉంది. దేవునితో మాట్లాడుతున్నాం. అది ప్రార్థన ఏ కార్యాన్నైనా చేస్తుంది, ఏ అనారోగ్యాన్నైనా పోగొడుతుంది, మన ఇంటిలో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తుంది. అంతేకాని ఏదో ప్రార్థన అంటే చిన్నప్పటి నుంచి చర్చిలో చెప్తున్నారు, ఏదో పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేసావా అని అడుగుతున్నారు అని కాదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థనలో బలం ఉంది. ఆ బలాన్ని నువ్వు దేవుణ్ణి అడిగి యథార్థంగా ప్రార్థన చేసి దాన్ని పొందుకుంటే తెలుస్తుంది ఆ ప్రార్థనలో ఉన్న శక్తి. కాబట్టి ఇక్కడ సంఘం అంతా కలిపి దేవునికి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏమని ప్రార్థన చేశారు? వాళ్ళ వాక్యం ప్రకటించడానికి కావాల్సిన ధైర్యాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరిపోకుండా ఆ వాక్యం ప్రకటించడానికి ధైర్యాన్ని ఇమ్మన్నారు. తర్వాత అక్కడ వరకు 30వ వచనం వరకు, అందుకే ఇక్కడ రాశాను 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. అంటే 24వ వచనంలో ఏ పదంతో మొదలెట్టారో నాదాతో మొదలెట్టి చివరి 30వ వచనంలో వాక్యం ప్రకటించడానికి ధైర్యాన్ని ఇవ్వుదేవా అని చెప్పి ప్రార్థన ముగించారు. తర్వాత 31వ వచనంలో చూడండి, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. నేను 2వ అధ్యాయం చెప్పినప్పుడు చెప్పాను,
క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ ఒక కార్యం జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేయగానే ఏమైందంట? భూకంపం వచ్చింది, భూమి కంపించింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఏమైంది? చీకటి పడింది. యెరూషలేము దేవాలయపు తరమేమైంది? రెండుగా చిరిగిపోయింది. అంటే దేవుని యొక్క సర్వశక్తిని తెలియజేయటం కోసం ఆ కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. వీళ్ళ ప్రార్థన చేయగానే ఏమైంది? భూమి కంపించింది. అప్పుడు మళ్ళీ వాళ్ళకి దేంతో నిండారు? వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండారు. అసలు మీకు అపోస్తల కార్యాల్లో మెయిన్ హీరో ఎవరంటే చాలా వరకు ఫస్ట్ పార్ట్లో పరిశుద్ధాత్ముడే, సెకండ్ పార్ట్లో పౌలు గారు హీరో. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆ సంఘం స్థాపించబడింది. ఆ సంఘస్థుల్లో అపోస్తుల దగ్గరే ఉంటూ వాళ్ళలోనే ఉంటూ ధైర్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు, మీకు ఏం చేయాలో పరిశుద్ధాత్మ ఆ క్షణంలోనే మీకు నేర్పిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఆదిమ సంఘంలో హింస వచ్చినప్పుడు, అక్కడ 2వ అధ్యాయంలో వాళ్ళ బాప్తిసం పొందినప్పుడు కానీ, హింసలు వచ్చినప్పుడు కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళతోనే ఉండి వాళ్ళని నడిపించాడు. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను నన్ను కూడా నడిపిస్తున్నాడు. అందుకే ఏమన్నాడు? పరిశుద్ధాత్ముని దుఃఖపరచొద్దు అన్నాడు. కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వీళ్ళలో కూడా ఉన్నాడు. వాళ్ళ పరిశుద్ధాత్మ ఏం చేశాడు? అపోస్తులకి ధైర్యంగా వాక్యం బోధించడానికి సహాయం చేశాడు. ఆ సహాయం చేయడానికి కారణం ఏంటి అంటే సంఘస్థులు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి చివరి మాటలు ఏమన్నాడు? దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. కాబట్టి అది 24 నుంచి 30 వరకు ప్రార్థన. 31వ వచనంలో భూమి కంపించింది, వాళ్ళకి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించారు. నెక్స్ట్ 32వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 32వ వచనంలో మళ్ళీ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి అన్నాడు. మళ్ళీ ఆ మాట ఉపయోగించాడు. చూడండి 32వ వచనంలో ఏమన్నాడు? ఏక హృదయము, ఏక హృదయము, ఏక ఆత్మ. ఇందాక ఏక మనసు అని ఎన్నో వచనంలో వచ్చింది? అది 24వ వచనంలో ఏక మనస్సు వచ్చింది, ఏక మనస్సు వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఆదిమ సంఘస్థులకు ఉన్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళకి ఏక హృదయం ఉంది, ఏక ఆత్మ ఉంది, ఏక మనస్సు ఉంది. అంటే సంఘాలు అభివృద్ధి చెందాలి అంటే సంఘంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఏక హృదయం ఉండాలి, ఏకాత్మ ఉండాలి, ఏక మనస్సు ఉండాలి. అవి ఉండాలి అంటే వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకుంటేనే అర్థమవుద్ది, అది వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే అర్థమవుద్ది. కాబట్టి ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక మనస్సు. అంటే ఆదిమ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం అంతగా 3000 మంది బాప్తిసం తీసుకోవటం, తర్వాత 4వ అధ్యాయంలో 5000 మంది బాప్తిసం ఆయన నమ్మటం, ఇదంతా దేనికి జరిగింది అంటే అపోస్తులు ఏక హృదయము, ఏకాత్మ, ఏక మనసు కలిగి ఉన్నారు కాబట్టి సంఘం అంతగా అభివృద్ధి చెందింది. సంఘంలో ఎవరికి వాళ్ళు నా దారి నాదే, నా పని నాదే, ఒకళ్ళు అన్నది ఇంకొకళ్ళు కాదు, ఇంకొకళ్ళు అన్నది ఇంకొకళ్ళు కాదు, అలా చేద్దామంటే ఇలా చేద్దాం, ఇలా చేద్దామంటే అలా చేద్దాం. ఎవరు అలా డివైడ్ అయిపోయారు అనుకోండి, కొరింథీయులకు రాసిన పత్రికలు అదే చెప్తాడు. ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను కేఫా వాడను, ఒకడు అపోల్లో వాడను అని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను ఒకడు రాకేష్ వాడను, ఒకడు రాజు వాడను, ఒకడు రవిరాజు వాడనని నేను ఒక పార్టీ, రవిరాజు గారు ఒక పార్టీ, లేకపోతే దొరబాబు గారు ఒక పార్టీ పెట్టుకున్నారనుకో, సంఘాలు అభివృద్ధి చెందవు. మరి ఆదిమ సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందినవి? ఏక హృదయము, ఏకాత్మ, ఏక మనసు ఉన్నాయి. ఇవి ఉంటేనే అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే అంటున్నాడు 32వ వచనంలో విశ్వసించిన వారందరూ, అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసించారో, అపోస్తుల బోధన విశ్వసించారో వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది, ఈ మాటలు కొంచెం జాగ్రత్త గమనించండి. దీని మీద కొంచెం కాంట్రడిక్షన్ ఉంది, మిస్కాన్సెప్షన్, అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు ఎక్కువ మంది. ఇది ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అన్నాడు. తర్వాత 34 33 తర్వాత చూద్దాం.
భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఈ మాటలు చూసి ఏమనుకుంటారంటే మనం కూడా మన ఆస్తులు అమ్మి ఆ పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టాలి అని బోధించే వాళ్ళు ఉన్నారు. అలా ఆస్తులు అమ్మేసి ఇచ్చేశారు, మరి మీరు కూడా ఇవ్వాలి కదా, ఆదిమ సంఘస్థులు మనకు మాదిరి కదా, వాళ్ళు క్లియర్గా రాశాడు కదా అక్కడ ఏంటి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అన్నాడు. తర్వాత 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి అన్నాడు. ఆ వచ్చిన డబ్బుతో అపోస్తలులు ఏం చేశారు? 35వ వచనంలో వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనక వారిలో ఎవ్వనికిని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఆజ్ఞ కాదు, అది అపోస్తలులు ఆజ్ఞాపించలేదు సంఘస్థుల్ని. ఏమని? నీకేమన్నా ఆస్తుంటే, నీకేమైనా భూములుంటే, ఇల్లుంటే అమ్మి తీసుకొచ్చేసి నా పాదాల కింద పెట్టాలని ఆజ్ఞాపించలేదు. కానీ అక్కడ పదాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఏమని రాశాడు? కలిగి ఉన్నది ఏదియు ఏమనుకోలేదు. అది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు అంటే నాది అనుకోలేదంట. ఆదిమ సంఘస్థులు ఏమనుకోలేదు? నాది అనుకోలేదు. ఏమనుకున్నారు? మనది అనుకున్నారు. నాది అంటే అర్థం ఏంటి? స్వార్థం. మనది అంటే అర్థం ఏంటి? ఐక్యత, సహవాసం. నాది అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది మనకి? చిన్నప్పటి నుంచే వస్తుంది. ఆడుకునే స్కూల్కి వెళ్ళాలి పిల్లల దగ్గరికే వస్తుంది. ఎందుకంటే అప్పటికే మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా బొమ్మలు కొనుక్కొచ్చామనుకో పిల్లలకి, ఆ చిన్నపిల్లలు ఆ పక్కింటోడు అక్కర్లా, అన్నయ్య వాళ్ళ పిల్లలు, తమ్ముడోడి పిల్లడు, లేకపోతే అక్కోళ్ళ పిల్లలు, చెల్లెళ్ళ పిల్లలు వచ్చి ఆ బొమ్మలు ఆక్కున్నారనుకో, ఇలా అంటారు నాది, నా బొమ్మ అంటారు. అంటే ఇంట్లో వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇస్తారు? అమ్మ నాన్న, అరే ఆడు తీసేసుకుంటే ఊరుకుంటావేంట్రా, ఆడు పట్టుకెళ్ళిపోతుంటే అలాగే చూస్తావేంట్రా, ఆ మొహం వేసుకుని అది మనది తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు పిల్లవాడు కూడా ఏం చేస్తాడు? ఆడ బొమ్మ తీసుకెళ్ళిపోతుంటే ఇది నా బొమ్మ, నాది అంటారు. లేకపోతే ఏదో ఏడిపించడానికి పెద్దవాళ్ళు వచ్చి అరే మీరు తీసుకెళ్ళిపోతున్నారా, నీ సైకిల్ తీసుకెళ్ళిపోతున్నట్టే పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. అంటే నాది అనేది ఎప్పటి నుంచి ఇస్తాం కోచింగ్ మనం? పిల్లప్పటి నుంచే. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి మన అన్నయ్య వాళ్ళ అబ్బాయే కదా, అన్నయ్య కదమ్మా, తీసుకొని పర్లేదులే తెచ్చేస్తాడు అంటే కొన్ని చోట్ల స్వార్థం ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు యెరూషలేములో సంఘం అంటే ఏంటి? అప్పుడే పుట్టిన సంఘం, ఫస్ట్ సంఘం అది. ఆ సంఘస్థుల యొక్క లక్షణం ఏంటంటే నాది అనుకోలేదు వాళ్ళు, మనది. కలిగి ఉన్నది ఏదియో నాది అనుకోలే, మనది అనుకున్నారు, నా ఒక్కడిదే అనుకోలేదు. అంటే దాని అర్థం వాళ్ళు కలిగిన ఆస్తంతా అమ్మేసి ఇవ్వాలి అనే ఆజ్ఞ లేదు, ఆజ్ఞ కాదది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఎవరికన్నా సహోదరుల అవసరంలో ఉంటే వాళ్ళ ఆస్తి అమ్మి తీసుకొచ్చి అక్కడ పెడితే అపోస్తలుల పాదాల దగ్గర వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏం రాశారు చివరిలో? వాని అక్కర కొలది. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ నిజంగా అది ఆజ్ఞ అనుకోండి, ఏది? స్థలాలు పొలాలు అమ్మేయటం. 5వ అధ్యాయం చూడండి, అననీయ సప్పీరా విషయంలో 4వ వచనంలో, 5వ అధ్యాయం 4వ వచనం, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొంచున్నావు అని పేతురు అన్నాడు. అంటే అక్కడ అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అన్నాడు. అంటే అననీయ సప్పీరా ఆ పొలం అమ్మక ముందు ఎవరిది? అది నీదే కదా అంటున్నాడు పేతురు గారు. అంటే అర్థం ఏంటి? ఆ పొలం ఎవరిది? వాళ్ళదే. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని తప్పుగా బోధించే వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి ఆదిమ సంఘస్థులు వాళ్ళ తమ స్థిరాస్తులు అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఆదిమ సంఘస్థులు చూడండి వాళ్ళ ఇండ్లు స్థలాలు అమ్మేసి అది విషయం కాదు, అమ్మారు. కానీ అందరూ అమ్మలేదు, అక్కడ మొత్తం అమ్మలేదు. అక్కడ దేనికోసం అమ్మారంటే వాళ్ళ సహోదరులో ఎవరికన్నా ఇబ్బంది ఉన్నప్పుడు,
అంటే ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే, ఇప్పుడు మన సంఘంలో ఎవరికైనా సమస్య ఉందనుకోండి, ఎవరన్నా ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఆవిడ 500 రూపాయలు ఇవ్వచ్చు, ఆవిడ 100 రూపాయలు ఇవ్వచ్చు, ఆయన 1000 రూపాయలు ఇవ్వచ్చు, అలా డబ్బులు ఇస్తాం కదా. అలాగా అప్పుడు సంఘస్థులు ఏం చేశారు? వాళ్ళ అవసరాల కొలది వాళ్ళకున్న పొలమో స్థలమో ఏం చేశారు? మొత్తం ఉండకపోవచ్చు. అది ఆ పొలంలో ఇప్పుడు 5 ఎకరాలు ఉందనుకో, 1/2 ఎకరమో 1/4 ఎకరమో అమ్మి తీసుకొచ్చి సంఘస్థులు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లోంచి మన పొలాలు స్థలాలు కూడా అమ్మేసి తీసుకొచ్చి అక్కడ సంఘంలో పెట్టాలి అని దాని అర్థం కాదు. ఏంటి దాని అర్థం? మన సహోదరులకు అవసరమైనప్పుడు మనం సహాయం చేయాలి. ఇప్పుడు ఆ చివరి వచనం చూడండి, నేను చదివింది 35లో, వారు ప్రతివానికిని, వారు అంటే ఎవరో? అపోస్తులు. అపోస్తుల పాదాల దగ్గర పెడితే, వారు ప్రతివానికిని వాని అక్కర కొలది. అక్కర అంటే ఏంటి? అవసరం. అవసరం కొలిది పంచిపెట్టారా, లేకపోతే ఊరికినే పంచిపెట్టారని ఉందా? అక్కర కొలది అంటే ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే పంచిపెట్టాలి. అంటే దీని నుంచి మన సంఘం లేదా సంఘాలు నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి? సంఘాలు సహాయం చేసేటప్పుడు ఎవరికి సహాయం చేయాలి? అక్కరలో ఉన్న వాళ్ళకి. ఎవరికి? అక్కరలో, అవసరంలో ఉన్న వాళ్ళకి అపోస్తులు సహాయం చేశారు. అవసరం లేని వాళ్ళు కూడా సహాయం చేయాల్సిన అవసరత లేదు. నిజంగా ఎవరైతే, ఇప్పుడు విధవరాలని సంఘం, నిజంగా అనాథలైన విధవరాలు ఉంటే సంఘం పోషించాలని చెప్పింది. అక్కడ కూడా ఏం రాశాడు? నిజంగా అనాథలైన విధవరాలు ఉంటే అన్నాడు. నిజంగా అంటే ఆ విధవరాలు కొన్ని అర్హతలు ఉన్నాయి. పోషించే పిల్లలు ఎవరో లేకపో అప్పుడు. కాబట్టి సంఘం సహాయం చేసేటప్పుడు, మన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యజ్ఞానంతో ప్రవర్తించాల్సింది ఏంటంటే, మనం చేసే సహాయం అవసరాల్లో ఉన్నవారికే అందుతుందా లేదా అన్న జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏదో అందరూ డబ్బులు సహాయం చేస్తున్నారు, మన సంఘం నుంచి కూడా 10,000 సహాయం చేద్దామండి అంటే, నాకు ఇచ్చేయండి అంటే మనం తీసుకెళ్ళి ఎవరి చేతిలోనే పెట్టామనుకో, 10,000 తీసుకెళ్ళి, ఇప్పుడు విజయవాడలో వరద వచ్చింది, అందరూ సహాయం చేస్తున్నారు, ఇవ్వండి బ్రదర్ మేము వెళ్ళి సహాయం చేస్తాడు, మనం ఒకటి చేతిలో తీసుకెళ్ళి సంఘం తీసుకెళ్ళి 10,000 పెట్టేసింది అనుకో, ఆడు 10,000 తీసుకెళ్ళి నిజంగా ఇచ్చాడో లేదో మనకు తెలుసా? అంటే నిజంగా అవసరం ఇస్తే మంచిదే, కానీ మన సంఘం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, అక్కరలో ఉన్నవారికి ఆ సహాయం అందిందా లేదా అన్న విషయం చూసుకోవాలి. కాబట్టి ఈ విషయం క్లారిటీ వచ్చింది కదా. అంటే తమ ఇళ్ళు, స్థలాలు, పొలాలు, స్థిర చరాస్తులు అమ్మేశారంటే అది ఆజ్ఞ కాదు. మరి ఆజ్ఞ అయితే ఇక్కడ అననీయ సప్పిర ఆ పొలం అమ్మి అపోస్తుల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ముందే వీళ్ళ దగ్గర ఉన్న అపోస్తుల దగ్గర ఉండాలి కదా. ఆ విషయం అది కాదు. సహోదరుల అవసరాల నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? సహాయం చేసినట్టుగా మనం చూడగలం. తర్వాత ఇప్పుడు 33వ వచనం చూడండి. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను అన్నాడు. అంటే ఇప్పుడు 32 నుంచి 37 వచనాలకి హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే, పోయిన వారం పెట్టాను హెడ్డింగ్, 32 నుంచి 37కు వచ్చిన హెడ్డింగ్ ఏం పెట్టుకోవచ్చు అంటే, సంఘం యొక్క దాతృత్వం, ఆదిమ సంఘం యెరూషలేము సంఘం యొక్క దాతృత్వం. అంటే యెరూషలేము సంఘం అది ఏ విషయంలో మనకు మాదిరి అంటే, ఎవరన్నా చెప్తారు ఇప్పుడు వాళ్ళకి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి? ఏక మనస్సు ఉంది, ఏక హృదయం ఉంది, ఏక ఆత్మ ఉంది. వాళ్ళు 2వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేసిరి, ప్రతి ఆదివారం రొట్టె విరిచారు, అనుదినము ఇంటింటా కూడుకుంటున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాస్తున్నాను చూడండి లక్షణాలు: ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనస్సు. నెక్స్ట్ అన్ని విషయాలు మనది అనుకున్నారు. తర్వాత ప్రార్థనలో ఎడతెగక ఉన్నారు, ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారు, సహవాసంలో ఎడతెక్క ఉన్నారు. అంటే సహవాసంలో అంటే ప్రతిదినము ఇంటింటా కూడుకొనుచు వాక్యమును బోధించారు. ప్రార్థనలో ఎడతెక్క ఉన్నారు. కాబట్టి ప్రార్థనలో సహవాసంలో ఎడతెగక ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ పాయింట్ చూస్తే దాతృత్వంలో ముందున్నారు.
దాతృత్వంలో మాదిరిగా ఉన్నారు. అంటే సంఘం అనేది అవసరాల్లో అక్కరలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అన్న విషయంలో ఏం చూపించారు? వీళ్ళు మాదిరి చూపించారు. కాబట్టి ఆదిమ సంఘం ఎన్ని విషయాల్లో మాదిరిగా ఉందో గమనించండి. అంటే యెరూషలేము సంఘాన్ని చూసి మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, ఒకే మాట మీద ఉంటాం, ఏక హృదయంతో ఉంటాం, ఏక మనసుతో ఉంటాం, ఏక ఆత్మతో ఉంటాం. నాది అనుకోకుండా అన్నీ మనవి అనుకున్నారు. కలిగినది ఏదియో అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉందనుకో, వాళ్ళు ఏమనుకున్నారు? ఇది నాది కాదు, ఇది దేవుడు ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు నాకు? ఒకప్పుడు నాది కాదు, అది ఎవరిదో, వాడి దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. నాకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడి కోసం ఇవ్వాలి అన్న మనసు ఉంది. నాది కాదు, ఇది దేవుడు ఇచ్చాడు. దేవుడి పనికి అవసరమైనప్పుడు వాళ్ళు అక్కర కొలది పంచిపెట్టారు. కాబట్టి మనది అనుకున్నారు. దాతృత్వంలో మాదిరిగా ఉన్నారు. ప్రార్థనలో ఎడతెక్కున్నారు, సహవాసంలో ఎడతెక్కున్నారు. ఆరాధనలో కూడా, ఇంకా ప్రార్థనలో అంటే ఇంకా ఆరాధనలో కూడా ఎడతెక్కున్నారు. ఆరాధన అని ఎందుకు రాశానంటే, వాళ్ళు రొట్టె విరుచటంలో కూడా ఎడతెక్కకుండా ఉన్నారు. ప్రతి ఆదివారమును రొట్టె విరుచుచు అంటే ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు మానలేదు. ఆ విషయంలో కూడా మాదిరిగా ఉన్నట్టుగా మనం చూడగలం. ఓకే, తర్వాత 36వ వచనంలో ఇక్కడ ఇంకొక విషయం ఉంది. కుప్పరలో ఇక్కడ 32 నుంచి ఇక్కడ వరకు 35 వరకు సంఘం యొక్క దాతృత్వం గురించి చెప్పాడు. ఇక్కడ 36లో ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి గురించి చెప్పాడు. చూడండి, కుప్పరలో పుట్టిన జాతకం వినండి. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇది బర్నబా, ఇంట్రడక్షన్ ఆఫ్ బర్నబా. ఇది అపోస్తుల కార్యాల తర్వాత అధ్యాయాల్లో ఈయన చాలా చోట్ల కనిపిస్తాడు. బర్నబా అనే పదం చాలా చోట్ల వస్తుంది. ఈయన కూడా చాలా సేవ చేశాడని పోయిన ఆదివారం ఆరాధనలో కూడా చెప్పాను. బర్నబాకి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇక్కడ 4వ బర్నబా అనే వ్యక్తి గురించి అపోస్తుల కార్యాల్లో 25 సార్లు ప్రస్తావించబడిందంట. దాంట్లో ఫస్ట్ ప్రస్తావన ఎక్కడ? ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? ఉన్న 28 అధ్యాయాల్లో 25 సార్లు బర్నబా గురించి ప్రస్తావించబడింది అపోస్తుల కార్యాల్లో. అది కానీ స్టార్టింగ్ ఎలా పరిచయం అయ్యాడు ఆయన చూడండి. అతని లేవీయుడంట, యేసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. ఏంటంట అంటే బర్నబా అనే మాటకు అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. ఎందుకంటే ఈయన హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి, అక్కడ వచ్చినప్పుడు చూద్దాం. 11వ అధ్యాయంలో 23, 24 వచనాలు చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ ఏం చేశాడు? హెచ్చరించాడు. కాబట్టి బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. గుర్తుంచుకోండి, బర్నబా అనే పదానికి అర్థం హెచ్చరిక పుత్రుడు. అంటే క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని హెచ్చరించాడు. దేవుణ్ణి హత్తుకొని ఉండండి అని హెచ్చరించాడు. సర్లే, ఈయన ఏం చేశాడంటే ఇక్కడ చూడండి, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అది మళ్ళీ చెప్తున్నా, అందరూ పెట్టారని దాని అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి చర్చ్ బిల్డింగ్ పని జరిగింది, సహాయం చేయగలిగిన వాళ్ళు సహాయం చేయండి అని చెప్పాను. ఒకళ్ళు 500 ఇచ్చారు, ఒకళ్ళు 1000 ఇచ్చారు, ఇంకొకళ్ళు ఎంతో ఇచ్చారు, నేనేమీ ఇవ్వలేదు. అలాగా ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చారు. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా ఏం చేశారు? అక్కడ ఉన్న వాళ్ళు సంఘస్థులు ఎవరికి తోచిందో వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణ కానుకలు ఇమ్మంటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడంటే అందరూ డబ్బులు ఉంటున్నాయి కాబట్టి డబ్బులు ఎత్తున్నారు. ఇదివరకు మన సంఘంలో కూడా ఏం చేసేవాళ్ళు, కొంతమంది బియ్యం తెచ్చేవాళ్ళు, గుడ్లు తెచ్చేవాళ్ళు, కూరగాయలు తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ తెస్తున్నారు కొంతమంది. అంటే అవి కూడా ఏంటనమాట? కానుకే. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళకు ఉన్న దానిని బట్టి తీసుకొచ్చి అక్కడ ఏం చేశారు? మనం కొంత చందా ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఏం చేశారు? దేవునికి ప్రత్యేకమైన కానుక ఇచ్చినట్టు వాళ్ళు కూడా కానుక ఇచ్చారు. అంతేగాని అది ఆజ్ఞ కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి స్థలాలు ఉంటే, పొలాలు ఉంటే అమ్మేసి తీసుకొచ్చేయాలనేది ఆజ్ఞ కాదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ బర్నబా ఏం చేశాడంట? కొంత స్థలం ఉందంట ఆయనకి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి
దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట అన్నాడు. అర్థమైందా? అది కాబట్టి ఇప్పుడు 32 నుంచి 37 వరకు సంఘం యొక్క దాతృత్వం, దాంట్లో ప్రత్యేకంగా 36, 37 వచనాలు బర్నబా పరిచయము, బర్నబా యొక్క దాతృత్వం అది వచ్చాడు. అయితే ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు చదువుదాం. ఇది అందరికి అర్థమయ్యేదే, దీంట్లో కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. నేను మొత్తం ఒకసారి 12 వచనాలు చదివేస్తాను. ఫస్ట్ చదివేసి అప్పుడు నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అందరూ ఒకసారి గమనించండి. ఈ చదివే ముందు ఒక మాట అనండి. 4వ అధ్యాయంలో మెయిన్ స్టోరీ ఏంటో చెప్పండి. 4వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి? సంఘానికి కలిగిన హింస, చివరిలో సంఘం యొక్క దాతృత్వం. మెయిన్ పాయింట్ ఏంటంటే సంఘానికి వీళ్ళని బంధించటం, బెదరగొట్టడం, బెదరగొట్టిన తర్వాత సంఘస్థులకి చెప్తే సంఘస్థులంతా ప్రార్థన చేయటం, మళ్ళీ ధైర్యంగా వాక్యం బోధించటం. చివరి వచనాల్లో సంఘం యొక్క దాతృత్వం, వాళ్ళ అక్కర్లో కొలది వాళ్ళ అవసరాల్లో ఉన్న వరకు పంచిపెట్టడం. ఇది కాబట్టి 2వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి? ఇంకో సంవత్సరం తర్వాత అయినా నిద్రపోయినప్పుడు బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏముంది అంటే ఏం చెప్పాలి? సంఘ స్థాపన అని చెప్పాలి. 3వ అధ్యాయంలో ఏముంది అంటే కుంటివాడిని శ్వాసపరచడం, దాని గురించి ఉందని చెప్పాలి. 4 అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఏముంది అంటే ఏం చెప్పాలి? సంఘానికి, యెరూషలేములో ఉన్న సంఘానికి కలిగిన మొదటి హింస గురించి ఉంది అని చెప్పాలి. అదేందా? అది అయితే ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో సంఘానికి హింస ఎవరి నుంచి వచ్చింది? బయట వ్యక్తుల నుంచి వచ్చిందా? సంఘం లోపల వ్యక్తుల నుంచి వచ్చిందా? సంఘ సభ్యుల నుంచి సమస్య వచ్చిందా? హింస వచ్చిందా? సంఘానికి వెలుపటి వారి నుంచి హింస వచ్చిందా? వెలుపటి వారి నుంచి వచ్చింది. అంటే మీకు మొన్న 2 వారాల క్రితం చెప్పాను, సాతానుగాడు ఎలా ఉంటాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని యేసుక్రీస్తు లోకంలో యేసుక్రీస్తుని మింగేద్దామని తిరిగాడు. కుదిరిందా? కుదరలేదు. సాతానుగాడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఇప్పుడు ఎవరి మీద పడ్డాడు? అప్పుడే పురుడు పోసుకుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పుడే సంఘం స్థాపించబడింది, తొలినాళ్లలో ఉంది. అప్పుడే సంఘం పసిపిల్ల కింద ఉంది, చిన్నపిల్ల కింద ఉంది. యెరూషలేము సంఘం మీద పడ్డాడు సాతానుగాడు. అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని అలాగో ఏం చేయలేకపోయాం. ఇప్పుడు సంఘాన్ని పాడు చేయాలని ఎవరిని వాడుకున్నాడు? ఈ అధికారుల్ని, వీళ్ళందరినీ వాడుకున్నాడు. బయటి వారి నుంచి అపోస్తుల మీద దాడి చేశాడు, హింస చేశాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఉండి సహాయం చేశాడు. ఇంకా ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ఇలా లాభం లేదని సాతానుగాడు ప్లాన్ మార్చాడు. సంఘం బయట వాళ్ళతో కాదు, సంఘం లోపలతోనే సమస్య సృష్టించాడు. అంటే ఒకసారి సంఘానికి సమస్యలు ఎలా వస్తాయి? సంఘం బయటి వ్యక్తుల వల్ల వస్తాయి. ఒక్కోసారి సమస్యలు దేని వల్ల వస్తాయి? సంఘం సాతానుగాడు ఎవరిని వాడుకుంటాడు? సంఘం లోపల ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు. వాళ్ళకు ఒక్కోసారి అత్యాశ కలిగించవచ్చు, దురాశ కలిగించవచ్చు, దుర్బుద్ధి కలిగించవచ్చు. అంటే వాళ్ళు ఏదన్నా బలహీనత ఉందనుకో చిన్నదే, దాన్ని ఏం చేస్తాడు? క్యాష్ చేసుకుంటాడు. బైబిల్లో లేదా డేవిడ్ గారు కూడా ఏదో చాలా సందర్భాలు చెప్పాడు. సాతాను నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు అంటే నీలో ఏదన్నా బలహీనత ఉంటే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నువ్వు ఒక స్త్రీని చూస్తున్నావు, ఆ స్త్రీ బాగుంది, ఆ అమ్మాయి బాగుంది అని అనుకుంటున్నావు అనుకో, వెంటనే వాక్యం గుర్తొచ్చి అమ్మో యేసుక్రీస్తు ఏం చెప్పాడో, కనీసం మోహపు చూపుతోనే చూడొద్దు అన్నాడు కదా. మనకు ఒక అందంగా ఒక అమ్మాయి కనిపించినప్పుడు, అబ్బాయి కనిపించినప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఆ సందర్భంలో మనకి ఏం గుర్తు రావాలి? వాక్యం గుర్తొచ్చి దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ ఊరికిన ఆలోచన వచ్చింది, ఆవిడ బాగుందన్న ఆలోచన వచ్చింది, ఇంకొక అడుగు ముందుకేసి 2 మాటలు కలుపుదాం, ఇంకొక అడుగు ముందుకేసి ఆ వ్యభిచారం పాపం చేసామనుకో, స్టెప్ బై స్టెప్ ఏమైపోద్ది? అది అంటే ఇప్పుడు నీకు ఆలోచన కలిగింది, ఇక్కడ ఉన్నావు, ఒక అడుగు ముందుకేసి ఆవిడతో ఏదో విధంగా పరిచయం పెంచుకుందామని ఒక అడుగు ముందుకేసామనుకో, అక్కడి నుంచి ఎవడు చూస్తాడు? సాతానుగాడు చూసి ఈడు ఎరేస్తాడు. ఇంకా నిన్ను ఆ ముగ్గులోకి దింపుతాడు, ఆ పాపంలోకి దింపుతాడు. లేదా ఇప్పుడు నాకు డబ్బులు సంపాదించాలని ఉంది, కష్టపడి సంపాదించుకోవచ్చు, ఏదో ఫ్రెండ్ ద్వారా అలా చేస్తే డబ్బులు వస్తుందని అని చెప్పాడు. మోసం, అది మోసం ద్వారా వచ్చింది. నువ్వేదో ఒక రోజు ఆడితో పాటు వెళ్ళావు, మోసం చేసావు. అప్పుడు సాతాను ఓహో వీడికి డబ్బులు ఆశ చూపిస్తే పడిపోతాడని చెప్పి ఏం చేస్తాడు?
డబ్బులు ఆశ చూపిస్తాడు. అలాగా సాతానుగాడు ఎప్పుడు నీ దగ్గరికి రాగలడంటే నీలో ఆ బలహీనత ఉన్నప్పుడు. ఆ బలహీనత దురాశ గర్భము ధరించి ఆ పాపాన్ని కనక ముందే మనం జాగ్రత్త పడాలి. మరి గర్భం ధరించకుండా ఉండాలి అంటే ముందు మన దగ్గర ఏముండాలి? ఏ ఆయుధం ఉండాలి? వాక్యం అనే ఆయుధం ఉండాలి. అందుకే ఎక్కువగా వాక్యాన్ని వింటూ ఉండాలి. అప్పుడు సాతానుగాడు దూరంగా పారిపోతాడు. సాతానుగాడు ట్రై చేశాడు. అపోస్తుల్ని స్టార్టింగ్లోనే పడగొట్టేయాలని చూశాడు. సంఘం విస్తరించకుండా క్రీస్తు ప్రభు సంఘం విస్తరించకుండా ఆపేద్దామని చూశాడు. అపోస్తుల్ని బెదరగొట్టాలని చూశాడు. పని అయిందా? వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేశాడు? సాతానుగాడు ప్లాన్ మార్చి సంఘం లోపల ఉన్న వ్యక్తులు ప్రేరేపించాడు. ఇప్పుడు ధనాసు చూపించాడు. ఎవరికి? అననీయ సప్పీరాకి. కాబట్టి ఇప్పుడు సాతానుగాడు ఎవరిని వాడుకున్నాడు? సంఘం లోపల వాళ్ళని వాడుకున్నారు. అలాంటప్పుడు మనకు ఉండాల్సిందేంటి అంటే సంఘం అంతా ఒకటిగా ఉందనుకో, అప్పుడు ఆ సాతానుగాడు ఏమీ చేయలేడు. అయితే ఒక వ్యక్తి నాశనం అవుతాడు, ఆ ఇద్దరు వ్యక్తులే నాశనం అవుతారు, సంఘం అంతా నాశనం అవ్వదు. కాబట్టి సంఘస్థులకు ఉండాల్సింది ఏంటంటే వాక్య జ్ఞానం. నేను అందుకే చెప్పాను, మొన్న వారమే చెప్పాను, ఏక మనసు ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం అర్థమైతే వస్తుంది. ఇప్పుడు వాక్యం తెలియదు అనుకో, రాజేష్ ఒకటి అంటాడు, నేను ఒకటి అంటాను, దొరబాబు ఒకటి అంటారు. అంటే నీ జ్ఞానం చొప్పు నువ్వు అంటావు, ఆయన జ్ఞానం చొప్పు ఆయన అంటారు, ఆవిడ జ్ఞానం చొప్పున ఆవిడ ఉంటుంది. అప్పుడు ముగ్గురు మూడు ఆలోచనలు అయిపోతాయి. మనకు కావాల్సింది మన జ్ఞానాలు కాదు. అప్పుడు బైబిల్ తీసి బైబిల్ ఏమంటుంది అని చూడాలి. ఓహో, బైబిల్లో ఇలా ఏక హృదయం ఏక మనసు కలిగి ఉంది కాబట్టి మనం ఏక మనసు కలిగి ఉండాలని ఆ ముగ్గురు ఒకే అభిప్రాయం వచ్చేది అప్పుడు రావాలి. అది ఏక మనసు. అప్పుడు నీ అభిప్రాయాలను వదిలేయాలి, నీకు ఇష్టం కాకపోయినా వదిలేయాలి. ఏ అభిప్రాయంతో ఏకీభవించాలి? బైబిల్లో వాక్యంలో ఉన్న దాంతో ఏకీభవించామనుకో అప్పుడు గొడవే రాదు. ఎందుకంటే అది బైబిల్లో ఉంది, దేవుడు చెప్పాడు కాబట్టి. అది సర్లే. ఇప్పుడు 5వ అధ్యాయం చదువుకునే ముందు సాతానుగాడు ఎవరిని అటాక్ చేశాడో సంఘం లోపల వాళ్ళని అటాక్ చేశాడు. ఈసారి మొత్తం చదివేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1వ వచనం. అననీయ అని ఒక మనుష్యుడు. అయితే ఇది నేర్చుకునే ముందు అసలు అననీయ సప్పీరా వీళ్ళ మాటలకి అర్థం ఏంటంటే, అననీయ అనే మాటకు అర్థం ఏంటంటే, అననీయ అనే మాటకు అర్థం యెహోవా కృపగలవాడై ఉన్నాడు అని అర్థం అంట. యెహోవా కృపగలవాడై ఉన్నాడు. సప్పీరా అనే మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థం అంట. అరామీ భాషలో సౌందర్యం అని అర్థం అంట. మరి ఆవిడకి నిజంగా సౌందర్యవంతురాలో లేదో తెలియదు, కానీ బయటికి లోపల మాత్రం సౌందర్యం లేదు. ఎందుకు లేదు సౌందర్యం? పొలం అమ్మి డబ్బులు దాచుకుని ఎంతకే అమ్మామంటే ఎంతకే అమ్మ అంది. మరి ఆ సౌందర్యం బయట ఉందో లేదో తెలియదు, కానీ లోపల మాత్రం సౌందర్యం లేదు. చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇక్కడ దాకా పాపమేమీ లేదు, పొలం అమ్మారు అంతే. భార్య భర్తలు కలిసి పొలం అమ్ముకున్నారు. తర్వాత భార్య ఎరుకనే అంటే భార్యకి తెలిసే, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇది కూడా తప్పు కాదు. పొలం అమ్మారు. ఇప్పుడు నాకు ఏదో కలిసి వచ్చింది, నేను పొలం అమ్ముకున్నాను, ఓ 10 లక్షలు అమ్ముకున్నాను. ఆ 10 లక్షలో 2 లక్షలు దేవుడికి ఇద్దాం అనుకున్నా, 8 లక్షలు నేను ఇంట్లో బ్యాంకులో వేసుకుని 2 లక్షలు సంఘానికి తీసుకొచ్చి ఇచ్చాను. దాంట్లో కూడా తప్పులేదు. పొలం అమ్మటం తప్పులేదు, కొంత డబ్బులు దాచుకుని కొంత డబ్బులు తీసుకురావటం కూడా తప్పులేదు. తప్పు ఎక్కడొచ్చిందంటే చూడు, అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? ఎవరు ప్రేరేపించాడంట ఆ హృదయాన్ని? ఏ విషయాన్ని బట్టి ప్రేరేపించాడు? ధనాశ, ధనాపేక్ష సమస్త కీడులకు. నేను చాలాసార్లు చెప్పాను, ధనము సమస్త కీడులకు మూలము కాదు, ధనాపేక్ష. ధనం మూలం కాదు. అసలు ధనం లేకపోతే మనం బతకలేము, ధనం లేకపోతే కుటుంబం నడవదు, ధనం లేకపోతే బండి నడవదు. ఇప్పుడు ఉదాహరణకి
జీతం వచ్చిన ఫస్ట్ వారం రోజులు మన మైండ్ ఎలా ఉంటుంది, నెలలో చివరి 20 రోజుల మైండ్ ఎలా ఉంటుంది ఉద్యోగాలు చేసేవాళ్ళకి? ఫస్ట్ జీతం వచ్చి బ్యాంక్ అకౌంట్లోనో ఇదివరకు జేబులోనో డబ్బులు ఉంటే బలంగా ధైర్యంగా ఉంటుంది. డబ్బులు అయిపోయి 20వ తారీఖు వచ్చేసేటప్పటికి మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ ఎప్పుడు జీతం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే డబ్బు ధైర్యం ఇస్తుంది మనిషికి. దేవుడు కూడా చెప్పాడు, కష్టపడి పని చేయాలన్నాడు, సోమరిపోతుగా ఉండొద్దు అన్నాడు. అసలు నువ్వు కష్టపడకుండా ఆ రోజు భోజనం కూడా చేయొద్దు అన్నాడు. ఇక్కడ ధనం ఉండటం తప్పు కాదు, సంపాదించుకోవటం తప్పు కాదు, నిజాయితీగా ధనాపేక్ష ఉండకూడదు. అంటే కోరిక, విగ్రహారాధన ఉండకూడదు. ధనాపేక్ష అని విగ్రహారాధన అన్నాడు. అంటే అర్థం ఏంటి? ధనం ఉండాలి, నా డబ్బులు నేను దాచుకోవాలి, పొదుపుగా ఉండాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, పిల్లలకు ఉంచుకోవాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా సరిపోవట్లేదు నాకు, ఎవరినొకరిని కొట్టి తీసుకురావాలి, అది చేయాలి, ఇది చేయాలి. కనీసం దేవుడికి ఇదివరకు డేవిడ్ గారు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు ఆయన ఎవరో ఉన్నారంట, ఆరాధనకి ఎందుకు రావట్లేదంటే, ఆరాధనకు వచ్చి బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదంటే, తీసుకుంటే దశమ భాగం ఇవ్వాలి కదండి, అందుకే తీసుకోవట్లేదండి అన్నాడంట. సర్లే పేర్లు వదిలే కానీ అన్నాడు. అంటే ఆయన ధనాపేక్ష ఎంత లెవెల్లో ఉందంటే, బాప్తిసం తీసుకుని సంఘానికి వస్తే 10% ఇవ్వాలి, డబ్బులు తగ్గిపోతాయి అని చెప్పేసి బాప్తిసం పొందకుండా ఉన్నాడంట. అది ధనాపేక్ష అంటే. అది వీళ్ళకి సాతానుగాడు ఇక్కడ అన్నాడు, పేతురు డైరెక్ట్గా అన్నాడు, సాతాను ఎందుకు నీ హృదయమును. సాతానుగాడు దేన్ని ఆశ చూపించాడు, దేన్ని ఎరేసాడు? డబ్బుల్ని. చూడు, సాతాను పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితమని వానితో చెప్పాను. అంటే ఇక్కడ పొలం అమ్మటం తప్పు కాదు. ఏంటి తప్పు? అబద్ధం ఆడటం తప్పు. పొలం ఎంతకై అమ్మిదావా అంటే వాళ్ళ భార్య కూడా ఏమంది, ఎంతకై అమ్మావంది. అబద్ధం ఆడటం తప్పు. ఇప్పుడు నువ్వు దేవుడికి 2 లక్షలు కాదు, నేను 50,000 ఇస్తాను అనుకో, మనసులో నిర్ణయం తీసుకో, వచ్చి 50,000 ఇవ్వు. ఎవరైనా వద్దన్నారా? భేద విధవరాలు ఎంత వేసింది కానుక, కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు, అందరికంటే ఎక్కువ వేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే నీ హృదయంలో ఏమి నిశ్చయించుకుంటావో అదే ఇవ్వు. ఇప్పుడు నువ్వు 2 లక్షలు ఇవ్వాలనిపించలేదు, 10 లక్షల పొలం అమ్మావు, 2 లక్షలు ఇవ్వాలనిపించలా, 50,000 ఇద్దామనిపించింది, పోను 10,000 ఇద్దామనిపించింది, నువ్వు 10,000 దేవునికి ఇద్దామనుకో, ఆ 10,000 తీసుకొచ్చి దేవునికి ఇవ్వు. అంతేగాని నీ హృదయంలో పొలం అమ్మేటప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాను అని అనుకుని నిర్ణయం తీసుకుని దాచేసుకుని 20,000 ఇచ్చి 20,000కే అమ్మాను, 20,000 మిగిలింది అని అబద్ధం ఆడకూడదు. బైబిల్ పండితులు ఏం చెప్తారండి, ఎందుకు అననీయ సప్పేలు అలా చెప్పారో తెలుసా? 4వ అధ్యాయం చివరి వచనంలో బర్నబా ఏం చేశాడు? ఆయన కొంత స్థలం ఉంటే అమ్మేసి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళని చూసి పులుని చూసి నక్క వాతలు పెట్టుకుంటాం అంటారు చూసారా, అదనమాట. ఈ రాజు కూడా సంఘాల్లో ఉంటారు. ఎలా ఉంటారు? వాళ్ళు ఏదో ఇచ్చారని మనము అంతే ఇవ్వాలనుకుంటే కుదరదు. ఆయన సంపాదన ఎక్కువ ఉండొచ్చు, ఆయన ఏదో ఇచ్చాడు, ఆవిడ సంపాదన ఉండొచ్చు, ఆ సంపాదన ఆ ప్రకారం ఆవిడ ఇచ్చి ఉండొచ్చు. నీ దగ్గర ఎంత ఉందో దాని ప్రకారం ఇవ్వు, హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఇవ్వు. అంటే కానుకల గురించి కాదు, ఏదన్నా నువ్వు ప్రత్యేకమైన దేవునికి ఇద్దామనుకున్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు దేవుడు శిక్ష విధించాడు? వీళ్ళకి అబద్ధం ఆడారు. అక్కడ ఏం రాశాడు చూడండి, దేవుడు ఏమన్నాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితమని వానితో చెప్పాను. మలాకీ గ్రంథంలో దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా దాచుకుంటే ఏమన్నాడు, నువ్వు ఎవరి వద్ద దొంగిలుతున్నావు అని చెప్పాడు? దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడికి ఇప్పుడు నా జీతం 10,000 అనుకోండి, 10,000 అంటే 10% అంటే ఎంత? 1,000 రూపాయలు ఇవ్వాలి. నేను 1,100 ఇద్దాము అనుకున్నాను. 1,100 ఇద్దాము అనే హృదయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు 900 ఇవ్వకూడదు. అంటే హృదయంలో నిర్ణయం తీసుకున్నావు అంటే అప్పుడే దేవునికి ఇచ్చేసినట్టు. ఇస్సాకు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకుని బలిగా అర్పించాడా, అర్పించలేదా? అర్పించడానికి వెళ్ళిపోయాడు, కత్తి ఎత్తాడు. ఆ కత్తి ఎత్తినప్పుడు ఏం చేశాడు? ఆగమన్నాడు. దేవుడు అబ్రహాంని ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఇద్దాము అనే నిర్ణయం తీసేసుకుని మొత్తం అంతా లాస్ట్ మినిట్లో ఆపేశాడు అంతే.
అంటే దేవుడు అబ్రహాం యొక్క మనసును చూశాడు. అంటే హృదయంలో నిర్ణయం తీసేసుకున్నాడు ఇద్దామని. అలాగే మనం కూడా ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవునికి మొక్కుకున్నామండి అంటారు, మొక్కు ఖచ్చితంగా తీర్చుకోవాలండి అంటారు కదా. అంటే దేవునికి ఇద్దాము అని అనుకున్నది చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. దేవునికి నేను ఇది అయిపోతే, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే, లేకపోతే మాకు ఉద్యోగం వస్తే నేను ₹1,00,000 ఇచ్చేస్తాను అని తొందరపడి నిర్ణయం తీసుకోకు. నువ్వు ఎంత ఇవ్వద్దామనుకున్నావో అనుకో, కానీ అనుకున్నది మాత్రం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు రూపాయి ఇచ్చినా సంతోషిస్తాడు, కానీ కృతజ్ఞత దేవునికి చెల్లించాలి. అంటే హృదయంలో ఒకటి నిర్ణయం తీసుకుని బయటికి షో ఒకటి చేయకూడదు. ఇప్పుడు నీ దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయి, దాన్ని ఇంట్లో దాచిపెట్టేసుకున్నావు, బయటకు వచ్చి ఏంటంటే బ్రదర్ ఈ నెల జీతం ఇంతే వచ్చింది బ్రదరు, లేకపోతే ఈరోజు పొలం ఈరోజు ఈ సంవత్సరం పంట సరిగ్గా రాలేదు అని అబద్ధం చెప్పకూడదు. నువ్వు ఎంత నిర్ణయం తీసుకున్నావో అందుకే పేతురు ఏమన్నాడు ఇక్కడ, నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, ఎవరితోటి? మనం కూడా ఇద్దామని మనసులో హృదయంలో, అందుకంట కానుకలు పట్టేటప్పుడు అంటారు కదా, హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి కానుకలు సమర్పించుకుందాం అంటారు. హృదయంలో ఒకటి నిశ్చయించుకుని బయటకు ఒకటి చేసావనుకో, అది ఎవరితో అబద్ధం ఆడినట్టు? అననీయ సప్పీరాలు చేసింది అదే, సాతాను ప్రేరేపించాడు. తర్వాత 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగింది. అంటే దేవుడు ఆదిమ సంఘస్థులకి నేర్పించాడు ఈ సంఘటన ద్వారా. ఏమని? హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నామో అది దేవునికి సమర్పించాలి అనే విషయాన్ని చెప్పాడు. చచ్చిపోయాడు. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టరు. ఎవరినే? అదే భర్తనే. ఈలోపు మేడం గారు ఎంటర్ అయ్యారు. ఎవరో సప్పీరా గారు ఎంటర్ అయ్యారు. చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చును. అంటే ఏంటి? వాళ్ళ ఆయన ఏమన్నాడో, ఎంత కమ్మానని చెప్పాడు, ఆయన అక్కడే పడి చనిపోవటం ఇవేమీ తెలియలేదు. తెలియకుండా ఈవిడొచ్చింది. ఈవిడొచ్చి ఏమంది? అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె ఏమంది? అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? దేనికి ఏకీభవించారు భార్యాభర్తలో? ప్రార్థన రావటానికి కాదు, దేవునికి ఇవ్వడానికి కాదు, దేవుని శోధించడానికి ఏకీభవించారు. ఇలాంటి ఈ విషయాల్లో కాదు, ఏక మనసు. కొంతమందికి భార్యాభర్తలకి ఏక మనసు ఉంటుంది, ఏకభావం ఉంటుంది. ఏ విషయాల్లో? ముందే ఇంట్లో మాట్లాడుకుని వస్తారు, ఇదిగో నేను అలాగంటాను నువ్వు అదే అను, ఇదిగో నేను ఇది చెప్తాను నువ్వు కూడా అలాగే చెప్పు. మంచి విషయాల్లో అయితే పర్లా, మోసం చేయడానికి, డబ్బులు మోసం చేయడానికి, ఇదిగో కామరకోటలో ఏదో పేపర్లో వేసాడు, మన వాట్సాప్లో అక్కడ మా గ్రూపుల్లో పెట్టాలే, అక్కడెక్కడో బంగారం షాప్ ఏదో మోసం చేసి ఎత్తేసారంట కదా సెంటర్లో. అలాగే చాలామంది భార్యాభర్తలు చిట్టీల పేరుతో మోసం చేస్తూ ఉంటారు. భార్యాభర్తలే ఇద్దరు ఏక మనస్సుతో మోసం, ఇద్దరు ఒకటే మాటలు చెప్తూ ఉంటారు. భార్య భర్త, మీకు అంత వచ్చేద్దండి, ఎంత వచ్చేద్దండి, ఎంత వడ్డీ వచ్చేద్దండి, ఇద్దరు కూడబొలుక్కుని ఏక మనస్సుతో మోసం చేసి ఓడాయిస్తారు. ఏక మనసు దాంట్లో కాదు ఉండాల్సింది. ఇక్కడ ఏమన్నాడు పేతురు? ఎందుకు మీరు ఈ విషయంలో ఏకీభవించారు అన్నాడు. కాబట్టి ఏకత్వం ఉండవలసింది ఈ విషయాల్లో కాదు, మంచి విషయాల్లో. ఒకసారి చదవండి, ఇంకా 12వ వచనం వరకు చదువు. అందుకు పేతురు 9వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను కూడా మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఏమయ్యారు? ఒక్క మాట చెప్పండి, ఇందాక నుంచి చెప్తుంది. ఎందుకు చనిపోయారు వీళ్ళు? అబద్ధం ఆడారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ అడుగుతున్నా కూర్చులో, పొలం అమ్మటం తప్ప, పొలంలో కొంత సొమ్ము దాచుకోవటం తప్ప కాదు. తప్పల్లా ఏంటి అంటే అబద్ధం ఆడటం తప్పు. ఇంతకే అమ్మితిరా అని సప్పీరాని అడిగితే ఉంది, అవును ఇంతకే అమ్మావు, అది తప్పు. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు, గుర్తుంచుకోవాలి. మనిషి దగ్గర అబద్ధం ఆడితే ఆడు ఎదురు తిరిగి అడుగుతాడని భయపడి, మనుషులకే భయపడి దేవాది దేవుడికి భయపడవా? దాని శిక్ష ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
కొంతమంది జేబులో డబ్బు ఉంటే అది చేసేద్దాం ఇది చేసేద్దాం అనిపిస్తుంది. ఆవేశపడకండి. అంటే ఇవ్వద్దని నేను చెప్పట్లా. బయట ఏదో సామెత ఉంది, ఏంటది, సంతోషంలో వాగ్దానాలు చేయకూడదంట, బాధల్లో నిర్ణయాలు తీసుకోకూడదంట. అంటే సంతోషంగా ఉన్నప్పుడు నీకు అది ఇచ్చేస్తానరా, నీకు ఇది ఇచ్చేస్తాను, నేను చూసేసుకుంటాను, నేను చూసుకుంటాను, నీకెందుకు అని వాగ్దానాలు చేయకూడదు. సంతోషంగా బాధలో ఉన్నప్పుడు, అంటే తొందరలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసేసుకోకూడదు. నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, అసలు నా మొహం చూడకో, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి దేవుని అక్కడ ఏమన్నాడు పేతురు గారు, నువ్వు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, ఎవరితో అబద్ధం ఆడావు అంటే, ఇప్పుడు దీన్ని బట్టి ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఎవరితో అబద్ధం ఆడకూడదు, మనం దేవునితో అబద్ధం ఆడకూడదు. అది చాలా ప్రమాదం. అది హెచ్చరిక కింద ఉండడానికి, వాళ్ళందరికీ భయం కలిగించడానికి ఏం చేశాడంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అప్పటికప్పుడే చనిపోయారు. ఆ పొడుచువారు వచ్చి తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. 11వ వచనంలో 11వ వచనంలో, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగాను. ఇక్కడతోటి ఆపుదాం, అది విషయం. కాబట్టి ఇప్పుడు 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఎవరి స్టోరీ ఇది? అననీయ సప్పేరా. కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనంలో స్టార్టింగ్లో ఏముంది అంటే, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, పేతురు యోహాన్ని మహాసభలోకి తీసుకెళ్ళటం, వాళ్ళు విచారించటం, తర్వాత బెదిరించటం, వాళ్ళ తిరిగి సమాధానం చెప్పటం, మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా సమాధానం చెప్పటం, తర్వాత మళ్ళీ బెదిరించి విడుదల చేయటం. ఆ విషయాలు తీసుకొచ్చి ఎవరికి చెప్పారు? తమ స్వజనులకు చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? వీళ్ళ వాక్యం బోధించడానికి ధైర్యాన్ని ఇమ్మని మొరపెట్టారు. అప్పుడు భూకంపం కలిగింది, వారు మరింత ధైర్యంగా బోధించారు. తర్వాత కింద వచనాల్లో, ఈ వచనాల్లో ఏముంది? కలిగింది ఏది తమదే అనుకోలేదు. ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర పెట్టిన తర్వాత వారి అక్కర కొలది సహాయం చేశారు. చివరిలో దేని గురించి చెప్పారు? బర్నబా చెప్పారు. బర్నబా కూడా తమకున్న స్థలంలో అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూడగలం. 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఏముంది? అననీయ సప్పీరా ఏకమయ్య పొలం అమ్మటం, కొంత దాచుకుని ఇక్కడికి రావటం, ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మటం, దేవుడితో అబద్ధం ఆడటం, అననీయ చనిపోవటం, సప్పీరా చనిపోవటం. అప్పుడు సంఘం అంతటికి ఏం కలిగింది? భయం కలిగినట్టుగా మనం చూడగలం. తర్వాత విషయాలు నెక్స్ట్ క్లాస్లో ఆలోచించాం. అందరికీ